కానీ నువ్వు అన్న మాటలకి మీ నాయన, మీ బావ, మీ చెల్లెలు మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో గెలవలేకుంటే నేను ఇప్పుడు నా భార్య కూడా ఎమ్మెల్యే, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఈ మాటలు ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 70 సీట్లకి పైచీలకు గెలవడం ఖాయం అని మాకున్న ఫీల్డ్ రిపోర్ట్స్ కానీ మాకున్న సర్వేలు కానీ టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కానీ వాళ్ళు ప్రజల్ని మోసం చేసిన తీరు కానీ కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి చేసిన గణనీయమైన అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలక్షన్స్ 2018 చివరిలో వచ్చిన సిద్ధమే, 2019 వచ్చిన సిద్ధమే. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు, వారి విసిన సవాల్ స్వీకరిస్తూ నేను అన్కండిషనల్ గా ప్రకటిస్తున్నా, మేము నా కుటుంబంలో ఎవ్వరు కూడా రాజకీయాల్లో 2000 నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుంటే మేము కొనసాగము. మీకు మీ కుటుంబ సభ్యులు కూడా అదే వర్తింప చేయాలి. మీ నాయన కూడా ఈ విషయంలో మాట్లాడాలి. వాస్తవంగా నేను అన్కండిషనల్ గా అంటూ నేను మనవి చేస్తున్నా, కేసీఆర్ పదే 100 సీట్లు అంటున్నాడు. 100 సీట్లు రాకుంటే కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు? మేము అది కండిషన్ కూడా పెడతలేం. ఎవరు అధికారంలో వచ్చినా వేరే వాడు రాజకీయం తప్పుకోని అంటున్నాం. బట్ 100 సీట్లు అంటున్నాం. మీ నాయన రాకుంటే ఏం చేస్తాడు? అదేవిధంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు రాజకీయం అవకాశవాదంతో కలిసి ఉందని, ఒక విలాసవంతమైన జీవితంతో కలిసి ఉందని, ఒక మీడియా మేనేజ్మెంట్ అని, ఒక తప్పుడు ప్రచారం, ఒక అబద్ధపు ప్రచారం ప్రజల్లోకి తీసుకుపోవాలని, అసలు నిత్యం సామాన్య తెలంగాణ ప్రజల కష్ట నష్టాలతో సంబంధం లేని విధంగా వారి రాజకీయం కొనసాగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.